చంద్రబాబు నాయుడు గారి సత్తా, అది చంద్రబాబు నాయుడు గారు ఉన్న క్రియేటివిటీ, సృజనాత్మకత, ఆయనకున్న ఆ ఆలోచన. సార్ ఈ దేశంలో అట్లా ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజకీయ మేధావుల్లో ఒకరు చంద్రబాబు నాయుడు గారు. దీనిలో ఎక్కడ వేరే డౌట్స్ కావలేదండి. నేనే కాదు, నాలాంటి యువత కావచ్చు, ఈరోజు జెన్సీ కావచ్చు, చాలా మంది ఈరోజు 50 సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు కావచ్చు, చాలా మంది ఈరోజు ఆయన ఒక రోల్ మోడల్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీకేంటండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీకు ఏదైనా చేస్తారు ఆంధ్రప్రదేశ్ కు, మాకు అట్లాంటి ఒక ముఖ్యమంత్రి లేడని చాలా మంది ఇతర రాష్ట్రాల మంది, నేను ఇన్ఫోస్ లో పనిచేసినప్పుడు కానీ లేదంటే అమెరికాలో ఉన్నప్పుడు కానీ చాలా మంది మాడుకునే పరిస్థితి. మీకు చంద్రబాబు నాయుడు ఉంటే చాలు, ఆయన ఎన్ని పరిశ్రమలు తెస్తారు. ఈరోజు మీరు చూడండి ఎన్ని ఐటీ కంపెనీస్ ఇండియాకి వస్తున్నాయి, ఆంధ్రాకి వస్తున్నాయో, ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆంధ్రాకి వస్తున్నాయో, ఎలాంటి ఇప్పుడు ఈరోజు భోగాపురం విమానాశ్రయం. సార్ విశాఖపట్నంలో ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక విమానాశ్రయాన్ని ఈరోజు మనము ఆగస్టు 1న ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ కానీ, దార్శనికత కానీ. సార్ ఆయన ఒక 50 ఏళ్ల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలని ఆలోచన చేయగలిగే స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే దాన్ని ఎలా సాకారం చేయాలి. సార్ చాలా మంది కళ్ళగంటారు, కళ్ళగలరు గొప్పలు గారు. కరిన కళను ఎలా సాకారం చేయాలి, దానికి ఎలా కష్టపడాలి, ఎంత ఎత్తున దాన్ని ఉద్యమించాలి, ఏ రకంగా దాన్ని కలుపుకుపోవాలి, ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ కూడా బేసిదాలు పోకుండా. సార్ బిల్ గేట్స్ అనే వ్యక్తి ఆ రోజు అపర కుబేరుడు, ఆ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఐటీ కంపెనీకి వ్యవస్థాపకుడు అయితే ఆయన కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేనేం బాధపడలా. చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి కదా, నేనేది పోయి అనుకోలా. సార్ ఎన్నోసార్లు ట్రై చేశాడు. సార్ యుఎస్ కు పోయి అక్కడ వీధుల్లో తిరిగాడు, రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అక్కడ ఆయన అపాయింట్మెంట్ వచ్చిన తర్వాతనే ఆయనకు నచ్చజెప్పి హైదరాబాద్ లో బిల్ గేట్స్ సెంటర్ పెట్టించాడు. అట్లాగే సార్ మైక్రోసాఫ్ట్ సెంటర్ పెట్టించాడు. ఇట్లాగా సార్ ఎన్నో దృష్టాంతాలు. సార్ ఈ రోజు శ్రీనివాస ప్రసాద్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో పాలిమ్యాథ్ అని, దానికి యాక్ట్ ఎగ్జాంపుల్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సార్ బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే వివిధ రంగాల్లో, అంటే రకరకాల రంగాలు ఉన్నాయి కానీ విభిన్న రంగాల్లో ప్రతిభావంతుడు. పాలిమ్యాథ్ అంటే లేదా పాలి హిస్టరీ అంటే విభిన్న రంగాల్లో ప్రతిభావంతులు. అంటే ఇంజనీరింగ్ కి దగ్గరగా ఉండే, లేదంటే ఇన్వెన్షన్, అట్లాగా సార్ ఇంజనీరింగ్ లో ఉండాలి, అట్లాగే పాలిటిక్స్ లో ఉండాలి, అంటే రాజనీతిలో ఉండాలి. అంటే రెండు విభిన్న రంగాల్లో ఎవరైతే అద్భుతమైన ప్రతిభావంతులు ఉంటారో వాళ్ళను పాలిమ్యాథ్ అంటారు. దానికి కరెక్ట్ యాక్ట్. సార్ ఆయన చదివే సార్ ఎకనామిక్స్, కానీ ఈ రోజు రాజనీతిజ్ఞతలో, ఈ రోజు దేశ పరిపాలన, రాష్ట్ర పరిపాలనలో, ఎకనామిక్ సంస్థల్లో కావచ్చు, లేదంటే విద్యుత్ సంస్థల్లో కావచ్చు, అద్భుతమైన ప్రతిభా పాఠాలు కనవచ్చు. సార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ట్రాన్స్మిషన్ లాసెస్ అతి తక్కువ స్థాయిలో ఉన్నాయంటే ఈ దేశంలోనే, దానికి కారణం చంద్రబాబు నాయుడు కదా. ఎవరైనా ఊహిస్తారు సార్ ఈ ఎలక్ట్రికల్ రంగంలో, విద్యుత్ రంగంలో ఇలాంటి సంస్కరణ తీసుకురావాలి, ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ మనం తగ్గించాలి, దానివల్ల ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారి మీద తక్కువ ధరకు మనము ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చు, పవర్ ఇవ్వచ్చు అని ఆ రోజు ఇక్కడ 30 సంవత్సరాల కింద 1996 లో ఆ రోజు ఆయన ఆలోచన అది. సార్ ఆ రోజు చాలా మంది మాట్లాడారు ఆయన్ని. సార్ ఆయన రైతులు పట్టించుకోవట్లేదు, లేదా రకరకాల మాట్లాడారు. ఆయన ఏం చెప్పాడు సార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే ఈ దేశాన్ని ముందుకు నడుపుతుంది, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతుంది, మనకు అన్నం పెడుతుందని. ఈరోజు వాస్తవం కాలేదా సార్? ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు. ఈ రోజు దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. దానికి కారణం సార్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే ఉద్యమంగా తీసుకొని ఐటీ విప్లవాన్ని ఎలాగైతే ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడో, ఎలాగా ప్రజల్ని కార్మోనికలు చేశాడో, ఎలాగా వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చాడో, ఎలాగా వారిని ముందు నడిపించాడో, దాని వల్లనే ఈ రోజు ప్రతి ఐటీ ఎంప్లాయీ కూడా ఈ రోజు ₹1,00,000 నుంచి 2,00,000, 10 లక్షలు కూడా సంపాదించే పరిస్థితి. చాలా మంది ఈ రోజు చిన్న చిన్న కంపెనీలు సీఈఓలు అయిన పరిస్థితి. ఈ రోజు మీరు చూడండి అమెరికాలోని అతిపెద్ద కంపెనీలన్నీ కూడా తెలుగువారు, లేదంటే ఇండియన్స్ సీఈఓ ఉన్న పరిస్థితి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆయన ఏదైతే ఆయనకున్న ప్రతిభా పాఠవాల వల్ల కావచ్చు, లేదంటే ఆయనకున్న మనస్తత్వం వల్ల కావచ్చు, లేదంటే ఆయన ఆలోచన ధోరణి వల్ల ఈ రోజు ఇలాగా ఇంత అద్భుతమైన రీతిలో అందరూ కూడా ముందుకు సాగుతున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. అయితే విజయశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ ప్రసాద్ గారు రాసిన పుస్తకాన్ని మీరు చదివారా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? సార్ శ్రీనివాస ప్రసాద్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. చాలా గొప్ప బుక్ రాశారు ఆయన. సార్
అసలు దాని పేరు కూడా ఆ పెట్టిన క్యాప్షన్ కూడా వెరీ యాక్ట్ సార్. సిబిఎన్ అట్ 361 degrees అంటే 360 degrees చాలా మంది ఉన్నారు ఆలోచించగలిగే వాళ్ళు. కానీ ఒక ఎక్స్ట్రా డిగ్రీ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా డిగ్రీ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ, అదే తేడా. అదే చంద్రబాబు నాయుడు గారికి మిగతా ఈ దేశంలో సార్ రాష్ట్రం గురించి నేను మాట్లాడను. రాష్ట్రంలో ఆయన సాటి వచ్చే మగాడు కానీ సాటి వచ్చే ముఖ్యమంత్రులు కానీ ఇంకొరెవరు లేరండి. ఈ దేశం గురించి మాట్లాడదాం. ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయి మేధా సంపత్తిని ఆయనకున్న దార్శనికతతో మ్యాచ్ చేయగల రాజకీయ నాయకుడు ఫర్ దట్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎవ్వరూ లేరు. ఈ రోజు బీజేపీ ఈ రోజు అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ అందరితో కూడా బాగా జరుగుతూ ఉండొచ్చు, లేదా అభివృద్ధి జరుగుతూ ఉండొచ్చు, నీ కారణం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఆయన ఒక రీజనల్ పార్టీకి హెడ్ గా ఉండడం అనేది బాధాకరం. ఆయన ఒక దేశీయ పార్టీకి అంటే ఈ దేశంలో ఒక పెద్ద పార్టీకి కానీ ఆయన ఒక నేతగానో లేదంటే అక్కడ అధ్యక్షుడిగానే ఉండింటే కథ ఎక్కడో ఉండేది. ఈ రోజు దేశాన్ని ముందుకు నడపడే వ్యక్తిగా ఉండేవాడు. కాకపోతే ఇక్కడ మన దరిద్రం అంటే మన తెలుగు వారి దరిద్రం ఏంటంటే ఆయన ఒక రీజనల్ పార్టీకి అధినేతగా ఉండడం వల్ల కేవలం ఆయన ఈ రాష్ట్రానికే కన్ఫైన్ అయిన పరిస్థితి. కానీ ఏ ఇబ్బంది ఏం లేదు సార్. అంటే విజయశేఖర రెడ్డి గారు ఇక్కడ ఇంకోటి భావించవచ్చు. విజయశేఖర రెడ్డి గారు ఇంకొకటి, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు ఎవరైనా. అయితే మీరన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన ఉంటే ఆయన దేశానికి అవసరం. కానీ ముక్కలైన తర్వాత అధపాతాలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి ఆయన అలా ఉండొచ్చు కదా, అది దైవలిఖితం అవ్వచ్చు కదా, కాదంటారా? సార్ నేను అంటున్నా, ఆయన భారతదేశ ప్రధానిగా ఉండింటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే రకంగా డెవలప్ అయ్యేది సార్. ఆయన మార్గంలోనే ఆయన అనుసరిస్తూ ఆయనకు సంబంధించిన వారసులు ఈరోజు నారా లోకేష్ గారు కావచ్చు, లేదంటే ఎవరైనా, నేననేది ఆయన సారథ్యంలో ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకొక నాయకుడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారే కాబోయే ముఖ్యమంత్రి అనుకుందాం. మరి ఆయన ఇక్కడ ఈ రాష్ట్రంలో పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధానిగా ఉండింటే ఈ రోజు సార్ భారతదేశము ఇంకా డెవలపింగ్ నేషన్ గానే కాదు, డెవలప్డ్ నేషన్ గా మారుతున్న దాంట్లో ఎక్కడా సార్ అవాస్తవికత లేదు. ఆయన కానీ ఒక 10 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానిగా ఉంటే, నిజంగా ఈ దేశ ప్రజలకు అదృష్టం ఉంటే ఖచ్చితంగా సార్ ఆయన ప్రధానమంత్రి అయితే ఈ దేశ భవిష్యత్తే మారిపోతుంది. ఈ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు ఆయన. అంతటి గొప్ప మేధావి, అత్యున్నతమైన ప్రతిభా పాడగలిగిన వ్యక్తి సార్. ఆయన తెలుగు వారిగా పుట్టడమే ఆయన నిజంగా కూడా ఆయన బ్యాక్ స్టెప్. అది ఆయన తెలుగు వారిగా ఒక తెలుగుగా ఈ రాష్ట్రంలో పుట్టడం. ఇంకోటి ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవినీతి తిమింగలంతో అట్లాగే ఒక నేర చరిత్ర గల కుటుంబంతో ఈ రోజు ఆయన పోటీ పెట్టి రాజకీయాలు చేయాలనుకోవడం కూడా నిజంగా బాధాకరం. ఆయన స్థాయికి జగన్మోహన్ తో రాజకీయాలు చేసే స్థాయే కాదు, ఇలాంటి వ్యక్తులతో పోటీ పడి మాట్లాడాల్సిన పరిస్థితే కాదు. కానీ మన దరిద్రం, తెలుగు వారి దరిద్రం. నేను అంటున్నాను సార్, దేశ ప్రజలు కానీ ఆయన కానీ ఒక ప్రధానమంత్రిగా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినా ఈ దేశానికి ఒక కొత్త భాష్యాన్ని, కొత్త పందాన్ని తీసుకెళ్ళగలగా మహామేధావి, అత్యున్నతమైన ప్రతిభా పాడగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సార్ నేను అంటున్నా, నెల్సన్ మండేలా గారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, మార్టిన్ లూథర్ కింగ్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నేను అంటున్నా భారతదేశం తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి నోబెల్ ప్రైజ్ రావాలి. ఆయన దానికి అన్ని రకాల అర్హుడు. ఈసారి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శ్రమదానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు సార్? ప్రజలను పార్టిసిపేట్ చేస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో శ్రమదానం చేస్తూ అభివృద్ధి చేయాలని మొట్టమొదటిగా మాట్లాడింది ఎవరు సార్ ఈ దేశంలో? అట్లాగే సార్ క్లీన్ అండ్ గ్రీన్ ఈ దేశంలో ఈ రోజు మాట్లాడుతున్నా సార్ మన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఇండియా అని. సార్ ఆ రోజే 1996లోనే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే సార్ మీరు టెక్నాలజీ రెవల్యూషన్ కావచ్చు, ఎకనామికల్ సార్ ఈ రోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుతున్నా సార్. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తేవాలా, క్యాష్లెస్ పేమెంట్స్ ఉండాలని నరేంద్ర మోడీ గారికి ఒక కమిటీ చేస్తే ఆ కమిటీ హెడ్ గా డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహించని చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు సార్ ప్రపంచ ప్రసిద్ధి కలిగిన కంపెనీలన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీద మక్కువ చూపడానికి కారణం ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్సే. ఈ రోజు సార్ 18 ట్రాన్సాక్షన్స్ పర్ క్యాపిటా పర్ డే ఈ రోజు అన్ని జరుగుతున్నాయి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న పరిస్థితి లేదు. అట్లాగే ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ కావచ్చు. ఈ రోజు సార్ అద్భుతమైన సార్ చెప్పారు స్వర్ణ చతుర్భుజి, గోల్డెన్ క్వాడ్రిలేటరల్. ఈ రోజు దేశంలో అన్ని వివిధ నగరాలని అద్భుతంగా దాని ఏమంటారు సమయాన్ని తగ్గించి ఈ రోజు అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఈ దేశంలోని సౌత్ ఇండియా, నార్త్ ఇండియాతో
లేదంటే వెస్ట్ ఈస్ట్ తో అద్భుతంగా కలిపిన ఈ కోఆర్డినేటర్లని ఆ రోజు రూపొందించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ సార్ ఈ రోజు హైదరాబాద్ లో కట్టిన తర్వాతనే మళ్ళీ బెంగళూరులో వచ్చింది, తర్వాత ఢిల్లీలో వచ్చింది, ఈ రోజు మళ్ళీ భోగాపురం విమానాశ్రయం. సార్ ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే 2 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కట్టిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. సార్ ఇలా చెప్పుకుంటూ పోతే సార్ P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది కూడా ఆయన ప్రవేశపెట్టారు. అట్లాగే P4 పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అది కూడా ఆయన ప్రవేశపెట్టి ఈరోజు అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారు ఆంధ్రప్రదేశ్ లో. సార్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐటీ రెవల్యూషన్ కి ఆద్యుడు ఆయన. కానీ ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఎవరు దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లే, దానికి అదే ముందుకు పోతూ ఉంటుంది. ప్రజలు దాంట్లో దాన్ని ఎందుకు ముందుకెళ్తారు. అట్లాగే ఈరోజు P4 కూడా ఏదైతే ఒక ఐడియాను మనం ప్రవేశపెట్టామో ఒకసారి ప్రజలకు రీచ్ అయిందనుకోండి, ఇక అది ముందుకెళ్తూ ఉంటుంది. ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ను మెడికల్ కాలేజెస్ లో మనం ప్రవేశపెట్టి దాన్ని కొంతమంది తప్పుడుతున్నారు. సార్ కేవలం రాజకీయాల కోసం, అధికారం కోసం కొంతమంది వైసీపీ పార్టీ లాంటి వారు కావచ్చు, రకరకాల వ్యక్తులు ఈ రోజు ఆయన